ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజనీర్లు, అధికారులు, బోట్లు వెలికితీసే నిపుణులు 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. బోట్లను బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ అమలు చేసే యోచనలో ఉన్నారు. 2 బోట్లను గడ్డర్లతో కలిపి చిక్కుకున్న బోట్లను లాగేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అధికారులు, నిపుణులను బోట్లు ముప్పతిప్పలు పెడుతూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తీసేందుకు 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నా కూడా ఫలితం కనపడటం లేదు. అబ్బులు బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకుని రాలేదు. దీంతో మరో ప్రణాళికను బెకెం సంస్థ అమలు చేయాలని నిర్ణయించింది. 2 భారీ పడవలను గడ్డర్లతో కలిపి ఇంజనీర్లు అనుసంధానిస్తూ ఉన్నారు. ఆ పడవల్లో ఇసుక, నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపలకు తీసుకువచ్చే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకుపోయిన పడవల తొలగింపు ప్రక్రియ 6వ రోజు కొనసాగుతోంది. పడవలను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజనీర్లు, అధికారులు, బోట్లు వెలికితీసే నిపుణులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇసుకలో ఇరుక్కుపోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఈ నెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వేగంగా కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకుపోగా 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ కలిపి గేట్ల వద్దే చిక్కుకున్నాయి. ఈ పడవలకు ఒకదానితో మరొకటి కట్టి వదలడంతో లంకెపడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఉన్నాయి. అడ్డుపడిన భారీ పడవలను తొలగించేందుకు కాకినాడకు చెందిన అబ్బులు బృందం శుక్రవారం నుంచి తీవ్రంగా శ్రమిస్తోంది. భారీ పడవకు ఇనుప రోప్ కట్టి ప్రొక్లైన్తో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒడ్డుకు చేర్చేందుకు 3 రోజులుగా ప్రయత్నిస్తున్నా కేవలం 20 మీటర్ల మేర మాత్రమే బోటు వెనక్కి కదిలింది. ఒక్కోటి 40 టన్నుల పైగా బరువుండి ఒకదానితో మరొకటి లంకెపడటంతో 3 భారీ పడవలు కదలడం లేదు. ఒక పడవను బయటకు తీసే క్రమంలో ఇసుకలో చిక్కుకుపోవడంతో ఆటంకం ఏర్పడింది. నదిలో ప్రవాహం పెరుగుతూ ఉండటంతో వాటి తొలగింపు సంక్లిష్టంగా మారింది. 100 టన్నుల బరువులాగే ప్రొక్లైన్ కు రోప్లు కట్టి ఒడ్డుకు చేర్చేందుకు తీవ్ర ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారు. బ్యారేజీ ఎగువ వైపు నుంచి భారీ పడవలను అధికారులు తెప్పిస్తూ ఉన్నారు. చిక్కుకున్న పడవలను వాటికి కట్టి ఒడ్డుకు చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.